అదయా యేసు ప్రభు చనిపోయిన ఎందుకు తిరిగి బతికినాడు తెలుసా? నల్లగన సంపాదించుకున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మనుషులను సంపాదించినాడు, మంచోడు అనిపించుకున్నాడు. దేవుడు ఆయన ఏం చేసినాడు? చనిపోయిన ఆయన్ని తిరిగి మళ్ళీ బతికించినాడు. ఎందుకు మూడో దినం బతికించినాడు దేవుడు? మీరు కూడా ఈ యేసుక్రీస్తు వారిలో బ్రతికితే మీకు మరొక బ్రతుకు. ఇది ఈ మాడిపండు చచ్చిపోయిన మాడిపండు, కోస్తే చచ్చిపోతుంది, చెట్టు కోస్తే చచ్చిపోతుంది. ఆ చచ్చిపోయిన కాయని మనం తింటున్నాం. దాంట్లో ఉన్న ముట్టిని విత్తనాన్ని భూమిలో పోయి అంటే చచ్చింది మళ్ళీ బతికిందా లేదా? అంటే మనగ్గడ మరో బ్రతుకుందా లేదా? మనగ్గడ మరో బ్రతుకుందని చెప్పడానికి ప్రకృతిలో పాఠం పెట్టినాడు. ప్రభును తిరిగి ఎందుకు బతికించా అంటే మీరు కూడా ఇలా బతికితే మీకు మరో బ్రతుకుంది, అది శాశ్వతం. ఇదేముంది, ఇంకొక 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు మనం వెళ్ళిపోతాం. అక్కడ పోవాలి పెద్దయా, అక్కడ చేరుకున్నాడు గొప్పడు, పరలోకానికి చేరుకున్నాడు గొప్పడు. అలా చేరుకోవాలంటే భూమి మీద ప్రతి మనిషిని సంపాదించాల, దేవుని కొరకు సంపాదించాలా, మనం చక్కగా బ్రతకాల. కులం మతం ఏం లేదు ఈడ, ఏ కులాలు మతాలు ఏం ఎత్తుకోబోవు. మరి దేవుడు దయతో మనుషులు దయతో బతకాలి మనం. మంచిది పెద్దయ్య, మంచిది. అటంతా ఎన్ని లేవు, మా దరిద్రాలు అన్ని లేవు. మాడి పండ్లు ఉన్నాయి చూడు, ఆడ సిట్టికాయ ఉన్నది, ఈడ చూడు లాల్బార్ ఉన్నది, ఈడ పులిహార ఉన్నది, ఈడ చెరుకు రసం ఉన్నది. ఎన్ని మాడికాయలు అంటాం. మాలకాయ, మాదిక్కాయ, రెడ్డికాయ, ఆ కాయ ఈ కాయను మాడికాయలు. సరేనా? మనల్ని మనుషులు అంటే చాలు. ఈ దరిద్రాలన్నీ మనుషులకే ఉన్నాయి, కులాలు ఇవన్నీ. మంచిదే, ప్రభుని నమ్ముకుంటే ఎన్ని ఉండవు, మంచిగా బతుకుతారు.